ఈరోజు సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సంబంధించిన ముఖ్య నాయకుడు బడ్సే సుక్క ఎలియాస్ దేవా, ఆయన ఆ పిఎల్జిఏ బెటాలియన్ కమాండర్. ఆయనతో పాటుగా 17 మంది పిఎల్జిఏ సంబంధించినటువంటి అజ్ఞాత మావోయిస్టులు, ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీలో మెంబర్ గా ఉన్నటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ అనే మావోయిస్టు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పార్టీలో పోయించినటువంటి పిఎల్జీకి చెందినటువంటి కమాండర్ ఆయన బడ్సే సుక్కా ఎలియాస్ దేవా ఎలియాస్ దర్శన్. ఈయనది పువర్తి గ్రామం, కొంట పిఎస్ సుకుమా జిల్లా. ఇదే సేమ్ విలేజ్ ఫ్రమ్ వేర్ హిడ్మా యొక్క స్వగ్రామం ఇది కూడా. అందులో ఆ గ్రామానికి చెందినటువంటి ఆయన 2003 22 ఏళ్ల కింద సిపిఐ మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి బటాలియన్ కమాండర్ గా ఎదిగిండు. మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ శక్తియుక్తులైనటువంటి కాడర్ గా పేరు సంపాదించిండు. ఈయన తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ ఎన్ఐఏ సంబంధించినటువంటి వరకు ఇతని పైన 75 లక్షల రూపాయల రివార్డ్స్ ఉన్నాయని కలుపుకొని ఇతనితో పాటుగా సరెండర్ అయిన వాళ్ళు అవులం సోమ కంపెనీ పార్టీ కమిటీ మెంబర్, కొంచెం పొడియా ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్, కోవాసి పైకు పార్టీ మెంబర్, ఇట్లా డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు. అందరు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. అవులం సోమ, పొడియా, పైకు, మడకం లక్కే, కార్తం జోగా, మడావి అందు, మడకం భీమే, కంజుం చోటా, అట్లానే మడకం అండా. వీళ్ళతో పాటుగా మళ్ళీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో డికేజెడ్స్ కి చెందినటువంటి కుంజం భీమా ఎలియాస్ రవి, ఈయన ప్లాటూన్ పార్టీ కమాండర్ మెంబర్. తర్వాత మడావి కోసి ఎలియాస్ సుశీల, ఈమె కూడా సరెండర్ అయింది. ప్లస్ డికేజెడ్ కి చెందినటువంటి సౌత్ అండ్ వెస్ట్ బస్తర్ చెందినటువంటి డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు కూడా సరెండర్ అయినరు. వేముల రాజు ఆకాష్, ఈయన బిజాపూర్ జిల్లా ఆయన. పొడియం చైతే దంతెవాడ జిల్లా ఆమె. పూనెం భీమా ఎలియాస్ అనిల్ సుక్మా జిల్లా ఆయన. మడకం నందయ్య ఎలియాస్ జిత్తు, పామేడు బిజాపూర్ జిల్లా ఆయన. పుల్సం మంకు ఎలియాస్ బుద్ధు, గంగులూరు పోలీస్ స్టేషన్ బిజాపూర్ చెందిన ఆయన. ఈ విధంగా మొత్తం 18